న్యూస్ చూస్తూ ఉన్నాము. జూబ్లీ హిల్స్ బీజేపీ టికెట్ బొంతు రామ్మోహన్ కంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలిశాయి. అయితే ఎంపీ ధర్మపురి కామెంట్స్ తో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎంపీ వ్యాఖ్యలపై స్పందించారు బొంతు రామ్మోహన్. బైపోల్ బరిలో తాను లేనన్నారు మాజీ మేయర్. బీజేపీ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు అవాస్తవం అంటూ బొంతు రామ్మోహన్ కొట్టిపారేశారు. బీజేపీ అంతర్గత చర్చకు తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు బొంతు. అయితే కాంగ్రెస్ లో నేను సంతృప్తికరంగా ఉన్నానంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందుబాటులో ఉన్నారు. క్రాంతి, ఆల్రెడీ బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు, ఆయనకే ఇస్తారు అని చెప్తూ ఉన్నారు. ఎక్కువ ఆయనకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆయనే పోటీలో ఉన్నారు కాబట్టి. సో ఏంటి ఇప్పుడు మళ్ళీ మధ్యలో కొత్తగా ఈ ప్రచారం? మౌనిషా, జిహెచ్ఎంసీ మాజీ మేయర్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉప ఎన్నికల్లో తాను బరిలో ఉన్నా అన్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన్నే స్వయంగా నేను ఈ పోటీలో లేను అనేటువంటి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా బీజేపీ నిజామాబాద్ కు చెందినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ చేసినటువంటి కామెంట్స్ తో ఇప్పుడు మరొకసారి బొంతు రామ్మోహన్ వ్యవహారం చాలా ప్రచారంలోకి వచ్చింది. బొంతు రామ్మోహన్ కి బీజేపీ తరఫున జూబ్లీ టికెట్ కేటాయించాలంటూ ధర్మపురి అరవింద్ నిన్న కామెంట్ చేశారు. ఎందుకంటే ఆయన నేపథ్యం కూడా ఏబీవీపీతో ముడిపడి ఉంది. ఓయూ కేంద్రంగా జరిగినటువంటి ఏబీవీపీ ఉద్యమాల్లో ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నాడంటూ మీడియా చిట్ చాట్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఈ వార్త మొత్తానికి కూడా ప్రధాన కారణంగా నిలిచాయి. అయితే తాను జూబ్లీస్ రేస్ లో లేనంటూ అది బీజేపీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారంలో వచ్చినటువంటి చర్చ, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం నేను కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రశాంతంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, కాంగ్రెస్ లోనే ఉన్నాను, కాంగ్రెస్ తోనే ఉంటాను అనేటువంటి ఒక కామెంట్ అయితే బొంతు రామ్మోహన్ చేశారు. అయితే క్రాంతి, ప్రస్తుతం దీనికి సంబంధించి ఆయన స్పందించిన విషయం కూడా మనం చూస్తున్నాం. ఏం చెప్తున్నారు ఆయన? అసలు చాలా స్పష్టంగా చెప్తున్నారు మౌనిషా, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే బొంతు రామ్మోహన్ రీసెంట్ గా జరిగినటువంటి ఎలక్షన్స్ సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ట్రై చేశారు. అంతకు ముందు కూడా ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ ఉప్పల్ అసెంబ్లీకి టికెట్ కోసం ఆశించి భంగపడ్డారు. ఆ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక రకమైన హైదరాబాద్ మహానగరానికి సంబంధించినటువంటి నాయకత్వంలో కొంత వాక్యూమ్ అయితే ఉంది. ఆ వాక్యూమ్ ని ఫుల్ఫిల్ చేసే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో స్థానిక అభ్యర్థికి, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఇక్కడ సుమారు 40,000 వరకు ఉంది. ఈ పరిగణనలో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం వైపు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలోనే బొంతు రామ్మోహన్ కి ఇక్కడ టికెట్ అనేటువంటిది దక్కలేదని చెప్పొచ్చు. అయితే బొంతు రామ్మోహన్ వాస్తవానికి జూబ్లీహిల్స్ మాత్రమే కాదు, హైదరాబాద్ సిటీకి సంబంధం లేనటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పటికీ ఆయనే వాస్తవానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. కానీ ఈయన రాజకీయం మొత్తం కూడా ఇటు తార్నాక, ఉప్పల్, చెర్లపల్లి ఈ ఏరియాలోనే మల్కాజ్గిరి సెగ్మెంట్, పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దానిపై ఎక్కువగా ఉంది. దాంతో పాటుగా ఈయన హైదరాబాద్ మేయర్ గా పనిచేసినటువంటి సత్సంబంధాలు కావచ్చు, అంతకుముందు టిఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం యువజన నాయకుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి అనుభవం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ బొంతు రామ్మోహన్ సేవలను హైదరాబాద్ నగరంలో వినియోగించుకోవాలనేటువంటి ఒక క్లారిటీ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలోనే బొంతు రామ్మోహన్ హైదరాబాద్ మహానగరానికి సంబంధించినటువంటి ఒక ఏరియా, ఒక నియోజకవర్గం కావచ్చు, వీటి బాధ్యతలు అప్పగించే అవకాశాలు తెలుస్తుంది. రైట్, ఇప్పుడు దీనికి సంబంధించి బీజేపీ ఏమైనా స్పందించిందా? వాళ్ళు ఎవరైనా చెప్తూ ఉన్నారా దీనికి సంబంధించి? నిజానికి బీజేపీకి సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక క్లారిటీ లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది సికింద్రాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వచ్చేటువంటి ఏరియా. ఇందులో
కిషన్ రెడ్డి పాత్రే చాలా కీలకంగా ఉంటుంది. కిషన్ రెడ్డి చెప్పినటువంటి వ్యక్తికే టికెట్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా గతంలో క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సుమారు ఆరుగురు అభ్యర్థులు బీఆర్ఎస్ లో బీజేపీ తరఫున పోటీకి ముందుకొచ్చారు. వీరిని స్క్రూటినీ చేయడం కోసం 3 మెన్ కమిటీని కూడా రాష్ట్ర నాయకత్వం నియమించింది. వీరు అందరి ఆలోచనలు తీసుకొని కార్యకర్తల గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ శ్రేణులకు సంబంధించిన ఒపీనియన్ తీసుకొని లంకెల్ దీపక్ రెడ్డి పేరును ప్రపోజ్ చేసింది. అయితే లంకెల్ దీపక్ రెడ్డి గతంలో 2023 ఎలక్షన్స్ లో కూడా పోటీ చేశారు. కేవలం 25,000 ఓట్ బ్యాంకులు మాత్రమే ఆయన పొందగలిగారు. ఈ నేపథ్యంలో మరొకసారి లంకెల్ దీపక్ రెడ్డికి అవకాశం ఇస్తే వ్యక్తమయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రధాన అంశాన్ని కిషన్ రెడ్డి రాష్ట్ర నాయకత్వం ముందు ఉంచారు. అయితే ఇప్పటి వరకు కూడా లంకెల్ దీపక్ రెడ్డికే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అనేటువంటి ఒక ప్రచారం అయితే సాగింది. కానీ ధర్మపురి అరవింద్ చేసినటువంటి ఈ కామెంట్ తో సడన్ గా బీజేపీలో ఒక చిన్న అల్జడ అనేటువంటిది రేపినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది అయితే క్రాంతి మరి ఇప్పుడు కాంగ్రెస్ లో అభ్యర్థిని ప్రకటించారు, ఇటు బీఆర్ఎస్ లో కూడా ప్రకటించిన పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇప్పుడు బీజేపీలో ఒకవేళ లంకెల్ దీపక్ రెడ్డికి కాకపోతే ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉంది ఎక్కువ? ఇప్పటి వరకైతే స్పష్టంగా లంకెల్ దీపక్ రెడ్డి పేరే ప్రచారంలోకి వస్తుంది. కానీ లంకెల్ దీపక్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో పోటీ అంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థుల విషయం పక్కన పెడితే కాంగ్రెస్ లో ఉన్న నవీన్ యాదవ్ కావచ్చు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మాగంటి సునీత కావచ్చు, ఈ స్థాయిలో వీళ్ళకి పోటీ ఇచ్చే క్యాండిడేట్ బీజేపీలో కనిపించట్లేదనే ఉద్దేశమే బీజేపీ నాయకత్వంలో వ్యక్తమవుతుంది. ఆ పార్టీ క్యాడర్ లో కూడా అదే కామెంట్ వ్యక్తమవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి లంకెల్ దీపక్ రెడ్డికి సపోర్ట్ చేసినంత మాత్రాన ఆయన గెలిచే అవకాశమే కాదు కదా, అసలు పార్టీ ఉనికిని చాటేటువంటి పరిస్థితి కూడా ఉండదు అనేటువంటిది కొంతమంది, ముఖ్యంగా కిషన్ రెడ్డికి వ్యతిరేక వర్గంగా పేరుపడ్డటువంటి ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకనే ఈ విషయంలో ఒక బీసీ ఎక్కడైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చిందో అదే బలమైన సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతకు టికెట్ ఇవ్వడం ద్వారా ప్రభావం చూపెట్టొచ్చు, అంతో ఇంతో కిషన్ రెడ్డికి చెక్ పెట్టొచ్చు అనేటువంటి ఆలోచన కూడా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నంగానే దీన్ని చూడాలని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులు తెలుపుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. చూస్తూ ఉన్నాము కాంగ్రెస్ లో సంతృప్తికరంగా ఉన్నానని చెప్పి బొంతు రామ్మోహన్ చెప్పారు. ఇలాంటి వదంతులన్నీ మీరు స్ప్రెడ్ చేయొద్దని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్స్ తో ఈ ప్రచారం అంతా కూడా జోరందుకుంది. ప్రస్తుతం బీజేపీకి ఒక క్లారిటీ ఇవ్వలేదు దీనికి సంబంధించి. సో అందరూ అభ్యర్థులను ప్రకటించారు, బీజేపీ ఇంకా ప్రకటించలేదు కాబట్టి చూడాలి.